జిల్లా చంద్రగిరి మండలంలో గజరాజులు బీభత్సం సృష్టిస్తున్నాయి. భీమవరం, ఎల్లంపల్లి గ్రామాల్లో గత 3 రోజులుగా 16 ఏనుగుల గుంపు తిష్టవేసి పంటలను ధ్వంసం చేస్తున్నాయి. రైతు మునికృష్ణయ్య యాదవ్కు చెందిన 5 ఎకరాల వరి పంట పూర్తిగా నాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 2 లక్షల రూపాయల మేర నష్టపోయారని వాపోయాడు. అడవిలో ఆహారం, నీరు లేకపోవడంతోనే పొలాలపై గజరాజులు దాడి చేస్తున్నాయని రైతులు అంటున్నారు. తమను ఆదుకోవాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో గజరాజులు బీభత్సం సృష్టించాయి. భీమవరం, ఎల్లంపల్లి గ్రామాల్లో గత 3 రోజులుగా 16 ఏనుగుల గుంపు తిష్టవేసి పంటలను ధ్వంసం చేస్తున్నాయి. రైతు మునికృష్ణయ్య యాదవ్కు చెందిన 5 ఎకరాల వరి పంట పూర్తిగా నాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపుగా 2 లక్షల రూపాయల మేర నష్టపోయారని వాపోయాడు. అడవిలో ఆహారం, నీరు లేకపోవడంతోనే పొలాలపై గజరాజులు దాడి చేస్తున్నాయని రైతులు అంటున్నారు. తమను ఆదుకోవాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ ఫోన్ ద్వారా అందిస్తారు. రమణ, రైట్, ఏదైతే చంద్రగిరి మండలంలో ఏనుగుల బీభత్సం అయితే కొనసాగింది. గత 3 రోజులుగా ఒకే ప్రాంతంలో కాకుండా చంద్రగిరి మండలంలో పలు ప్రాంతాలలో ఏనుగులు సంచరిస్తూ కూడా బీభత్సం సృష్టించిన పరిస్థితి. దాదాపు 16 ఏనుగుల గుంపు తిష్టవేయడంతో కూడా చంద్రగిరి నియోజకవర్గంలోని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఇందులో దాదాపు వరి, అరటి, టెంకాయ ఇలాంటి పంటలన్నీ కూడా దాదాపు తొక్కి నాశనం చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఏదైతే గత వారం నుంచి కూడా పాకాల, చిన్నగొట్టికల్లు, చంద్రగిరి పరిసర ప్రాంతాల్లో కూడా ఈ ఏనుగులు సంచరిస్తూ కూడా ఆ ప్రాంతాల్లో ఉన్న పంట పొలాలను కూడా పూర్తిగా ధ్వంసం చేశాయని కూడా ఆ ప్రాంతంలోని రైతులు లబోదిబం అంటున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే రైతు మునికృష్ణ యాదవ్ కు సంబంధించి 5 ఎకరాల పంట పొలం కూడా ఏనుగులు పూర్తిగా ధ్వంసం చేశాయి. 2 లక్షలు అప్పు చేసి పంట పొలాన్ని వేశాము. ఈ నేపథ్యంలోనే ఏనుగులు ఆ ప్రాంతంలోకి చేరుకొని పంట చేతికొచ్చే సమయానికి ఏనుగులు ఈ విధంగా దాడి చేసి పూర్తిగా పంటను ధ్వంసం చేయడంతో కూడా ఆయన తీవ్ర ఆవేదనకు గురైన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి అటవీ అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా ఆ ప్రాంతం నుంచి కూడా ఏనుగులను బయటకి తరమడానికి వీలు లేకుండా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఎండాకాలం సమీపిస్తున్న, ఎండాకాలం రావడంతో కూడా నీటి కోసము లేకపోతే ఆహారం కోసము ఏనుగులు ఇలా జనావాసాల్లోకి వస్తున్నాయని కూడా ప్రజలు భావిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అటవీ అధికారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రజలకు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇస్తున్నప్పటికీ పంట పొలాల పైన మాత్రం ఏనుగుల దాడులు కొనసాగుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి ఆ ప్రాంతంలో 2 రైతులు కూడా మృతి చెందిన ఘటనను మనం ముందుగానే చూసాము. ఈ నేపథ్యంలో రైతులంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏనుగుల గుంపును ఎప్పటికప్పుడు తరిమే ప్రయత్నం అయితే చేస్తున్నాము. పంట పొలాల వద్దకు రాత్రి సమయాలలో వెళ్లవద్దంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. కానీ చేతికొచ్చిన పంట ఇలా ఏనుగులు ధ్వంసం చేస్తుండటంతో కూడా రైతులు ఆ పంట పొలాల వద్ద కాపలాకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ప్రాణ నష్టం జరిగితే అది ఇంకా తీవ్ర విషాదానికి దారితీస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆ ఏనుగులను తరమడానికి అయితే ప్రయత్నిస్తాము. అక్కడికి ఎవరు కూడా వెళ్లొద్దంటూ కూడా అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే నష్టపోయిన రైతులకు, పంట పొలాల నష్టపోయిన రైతులకు ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో గతంలో కూడా అనేక నష్టపరిహారాలు కూడా, చెక్కులు కూడా అందించిన పరిస్థితి. తాజాగా ఇప్పుడు నష్టపోయిన వారికి వెంటనే పరిహారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా అక్కడ ఉన్న రైతులైతే కోరుకుంటున్నారు. దీనికి వెంటనే ఎమ్మెల్యే పులివర్తి నాని స్పందించి రైతులకు అండగా నిలబడాలని ఆ ప్రాంత రైతులంతా కూడా కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ఈ ఏనుగుల గుంపు ఆ ప్రాంతం నుంచి వెళ్లకుండా అక్కడే తిష్ట వేయడంతో మరికొన్ని పంట పొలాలు కూడా అక్కడ పూర్తిగా
ధ్వంసం అవుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఆర్టీవీ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆ గ్రామ ప్రజలంతా కూడా కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రమణ.